కడప జిల్లాలో వైకాపా నేత రియల్టర్ పెద్ద దస్తగిరి హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్య వెనుక స్వయంగా వైకాపా నేతలే ఉన్నారని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హత్య జరిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోనే ఉన్నారని, ఆ పార్టీ అంతర్గత విభేదాలే ఈ హత్యకు కారణమని ఆయన మండిపడ్డారు. ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి పేరు బయటకు వచ్చిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఆగడాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వం చేయిదారి 2 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంకా వాళ్ళ పాత నైజంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయాందోళన చేసే పనిలో వైసీపీ నాయకులు అనుకోండి, ఆయుక్తాయులు అనుకోండి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఏదంటారు కమాండ్ కంట్రోల్ సెంటర్గా చేసుకొని ఈ ఆకృత్యాలు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఒక ఉదాహరణ, నాటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రధానంగా ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గమనించాలి, నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలు అయితేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది. కాబట్టి